హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు నేనైతే చట్నీ చూపించబోతున్నాను అనమాట. మనకి బయట అమ్ముతారు కదా, టిఫిన్ అమ్ముతారు కదా, టిఫిన్ అమ్మే వాళ్ళకంటే కూడా ఇంకా టేస్ట్గా ఉండే చట్నీ అయితే నేను చూపిస్తాను. దానికి ఏం లేదండి, సింపుల్ పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, వేరుశెనగపప్పు అంతేనమాట. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము, స్టవ్ మీద పెట్టేశాను. అలాగే కొంచెం ఆయిల్ అనమాట, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆ పచ్చిమిరపకాయలతోటే మనం వేరుశెనగపప్పు కూడా వేసేసుకొని సిమ్లో వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి వేరుశెనగపప్పుని. అప్పుడే మనకి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట, పచ్చి వాసన లేకుండా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టే మీరు చట్నీ మాత్రం ట్రై చేయండి. చట్నీ మాత్రం నేను చాలా బాగా చేస్తాను. వేరుశెనగపప్పు అయితే బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలి చట్నీకి. ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం తినేశనగపప్పు కూడా వేసేసుకొని ఈ వేడి మీద వేసుకుంటే ఏంటంటే చట్నీ మనం వేసేటప్పుడు బరక లేకుండా ఉంటుంది. తినేశనగపప్పు ఏంటంటే అప్పుడప్పుడు మెత్తబడిపోతుంటుంది కదా మనకి బాక్స్లో ఉన్నా కూడా. అందుకే ఈ వేడి మీదే కానీ స్టవ్ ఆపేసాక వేసుకున్నాం అనుకోండి, మనం చట్నీ మిక్సీకి పట్టినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఫైనల్గా అయితే నేను చట్నీ మిక్సీకి వేసేసుకున్నాను చూడండి. అలాగే కొంచెం తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి, చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అంతే.